నమస్తే. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్న ఈ మన గ్రేవ్యార్డ్ దగ్గర ఉన్నాము. ఇది గ్రేవ్యార్డ్ అంటే మన కుర్మా గ్రేవ్యార్డ్ దగ్గర ఉన్నాము. ఈ గ్రేవ్యార్డ్ వచ్చేసి 1947 ముందే, స్వతంత్రం రాకముందే డెక్కన్ హైదరాబాద్ ఉన్నప్పుడు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడే దీన్ని ఒక కమ్యూనిటీ కోసం కేటాయించడం జరిగింది. సో అప్పుడు ఈ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో హిందూ సంఘాలకు సంబంధించి కావచ్చు, హిందూ కులాలకు సంబంధించి కావచ్చు, గ్రేవ్యార్డ్లు ఉండడం జరుగుతుంది. వాళ్ళ శ్మశాన వాటికల్లో వాళ్ళ దాన సంస్కారాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అప్పుడు మనము పాతకాలం చూసుకున్నట్టయితే కొన్ని బొంద పెట్టేవారు, కొంతమంది కాల్చేవారు. సో వాళ్ళ ఆచారాల ప్రకారము గ్రేవ్యార్డ్లు వాళ్ళకి అప్పచెప్పేటోళ్ళ వాళ్ళు అనమాట. సో అట్లా వీళ్ళ గ్రేవ్యార్డ్లన్నీ కమ్యూనిటీ పరంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ చాలా హిందూ సంఘాలకు సంబంధించి గ్రేవ్యార్డ్లు ఉండడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కుర్మ సంఘం సంబంధించి గ్రేవ్యార్డ్ను కొంచెం కబ్జా చేసుకుంటా కన్స్ట్రక్షన్కు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అసలు ఈ జిహెచ్ఎంసీ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది, అసలు ఈ గ్రేవ్యార్డు మొత్తం ఎన్ని డిస్టెన్స్ ఉన్నది, ఎంత ఫీట్లు ఉన్నది, వాళ్ళు ఎప్పటి నుంచి కబ్జా చేస్తూ ఉన్నారు, అసలు వీళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళు ఎప్పటి నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం వాళ్ళు. అయితే కుర్మ సంఘం సంబంధించి ఎన్ని ఎకరాలు ఇది ఉన్నది గ్రేవ్యార్డు, ఎప్పటి నుంచి మీరు మీకు తెలిసింది కబ్జా చేస్తున్నారని చెప్పేసి? నా పేరు చీర శ్రీకాంత్ అండి, రాష్ట్ర కుర్మ సంఘం వైస్ ప్రెసిడెంట్ నేను. ఇది 1955 నుంచి 60 మధ్యలో మా కుర్మా కమ్యూనిటీకి, అంటే మా ఆచారాల ప్రకారంగా బొందలు పెట్టుకునే ఆ స్థాయిలో ఈ ఒక 2000 గజాలని, అంటే 16 గుంటల 18 సెంట్లు దగ్గర 2000 గజాల జాగని ఆ రోజు కుర్మా కమ్యూనిటీకి సంబంధించిన గ్రేవ్యార్డ్కి అలాట్ చేయడం జరిగింది. ఇది సికింద్రాబాద్ మున్సిపాలిటీ, ఆ రోజులలో హైదరాబాద్ మున్సిపాలిటీ లేదు, సికింద్రాబాద్ మున్సిపాలిటీ దీనికి శాంక్షన్ ఇచ్చిన పేపర్సు మాకు గత 5 నెలల కింద, ఎప్పుడైతే ఈ నట్టాష్ వాళ్ళ తాతయ్య ఈ పేపర్స్ కోసం ఆ రోజు కొట్లాడి చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు ఇల్లు ఖాళీ చేయడంలో ఆ పేపర్స్ దొరికినాయి. ఆ పేపర్స్ దొరికినప్పటి నుంచి గత 5 నెలల నుంచి ఈ యొక్క ల్యాండ్ని, కుర్మా కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్ని ఏదైతే గ్రేవ్యార్డ్కి ఉందో అది కబ్జా అయిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ పోరాటంలో మనకు తెలిసింది ఏంటంటే 1985 నుంచి కూడా దీనికి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 2-3 డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి దీన్ని రిజిస్టర్ చేసుకొని దీని మీద కొన్ని పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్, అదేవిధంగా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. దీన్ని జిహెచ్ఎంసీ కమిషనర్కి, జోనల్ కమిషనర్కి, డీసీకి అందరికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఎంఆర్ఓకి, ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ తన ఎంక్వైరీలో దీన్ని గ్రేవ్యార్డ్ కింద వాళ్ళ నక్షా పానీలో వెళ్ళింది. సో దీన్ని కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసి దీన్ని స్టేని వెకేట్ చేయకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓకి, ఎంఆర్ఓకి చెప్తే వాళ్ళు కేసుని దీన్ని లోబట్కి టేబుల్ మీదకి తీసుకెళ్లారు. దీన్ని ఎంఆర్ఓ గారి రిపోర్ట్ ప్రకారంగా మనకి ఇది గ్రేవ్యార్డ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీని తర్వాత జిహెచ్ఎంసీ వారు కూడా దీన్ని ఇంప్లీడ్ అయ్యేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఈ టేబుల్ మీద రాకుండా మేనేజ్ చేసుకుంటూ స్టేని కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ కన్స్ట్రక్షన్ని ముంగటి తీసుకెళ్తున్నారు. దీన్ని 15 రోజుల కింద మేము హైడ్రాకి తెలియజేయడం జరిగింది. హైడ్రా కమిషనర్ని డైరెక్ట్గా కలవడం జరిగింది. ఆయన దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసేసి మేము వచ్చేసి దీన్ని పంచనామా చేసేసి ఏమున్నా కానీ మేము తీసేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ 15 రోజులైంది. గత వారం రోజుల నుంచి వాళ్ళు కూడా వాతావరణం ఒక ఇది వల్ల చేయలేదని చెప్పారు. ఈ నెక్స్ట్ వీక్లో దీన్ని కంపల్సరీగా చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. మేము ఒకటే కోరుకునేది, ఇది ఒక బొందలగడ్డకి సంబంధించి, మా కమ్యూనిటీకి సంబంధించిన బొందలగడ్డని దయచేసి ఈ ఒక స్థలాన్ని మాకు ఈ 2000 గజాలని మాకు కంపల్సరీగా ఈ యొక్క గ్రేవ్యార్డ్కి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. బొందలగడ్డల మీద భవనాలు కట్టుకొని బాగుపడ్డ తిది ఎవరికి లేదు. ఈ విజయ్ అగ్రవాల్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా ఒక కేసులో ఇంప్లీడ్ అయినట్టు మొన్ననే మేము డీటెయిల్ తీసుకోవడం జరిగింది. ఇదే బన్సీలాల్పేటలో ఇతను 147/2008 విజయ్ కుమార్ అగ్రవాల్ ఎవరైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడో ఇతను కూడా ఒక జాగా మీద ఇలానే కబ్జా చేసుకొని ఇతను ఇది చేస్తే మొన్న నేచర్ ఆఫ్ ది డిస్పోజల్ డిస్మిస్డ్ విత్ కాస్ట్, అంటే ఇతను వేసిన కేసుని డిస్మిస్ చేస్తూ ఎదురుంగ వాళ్ళకి అడ్వకేట్ ఫీజు కూడా కట్టాలి, అతని ఖర్చులు కూడా కట్టియాలని చెప్పేసి మొన్న 9/4/2025లో కూడా ఇది చేసింది. ఈ యొక్క ల్యాండ్ గ్రాబర్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి, ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి దీనికి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా
దీన్ని ఇది చేస్తున్నారు. కాబట్టి గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటే మీరు ఏం చేస్తున్నారంటే ఈ 6 నెలల కింద మాకు వచ్చిన డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని మా దగ్గర డాక్యుమెంట్స్ దొరికినాయి కాబట్టి ఇది మాది అని మాకు తెలుసు కాబట్టి, అంతకన్నా ముందు మా దగ్గర మా పెద్దవాళ్ళు చెప్పినా కానీ మా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు కాబట్టి మేము పోరాడలేదు. గత 5 నెలల నుంచి దీన్ని పోరాడుతున్నాం. హైడ్రా కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కమిషనర్ని కూడా కలవడం జరిగింది. దీన్ని దయచేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని కంపల్సరీగా మీరు దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని మాకు అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇదే కాకుండా దీనికి సంబంధించిన ఆనవాళ్ళు ఫోటోలు బొందలు పెట్టిన ఇవి కానివ్వండి, అదేవిధంగా ఒక బావి ఉండేది ఆ రోజులలో ముండపోపు బావి అని చెప్పేసి ఒకటి ఉండేది, అది కూడా ఈ సర్కమ్స్టెన్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు మొత్తం కబ్జా చేసేసి మెల్లమెల్లగా క్రమంగా దీన్ని అఫీషియల్గా కట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. దీని పక్కన కూడా చాలా అన్అఫీషియల్గా షెడ్స్ వేయడం జరిగింది. దీనిలో 2 రోడ్స్ పోయినాయి. అదేవిధంగా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. ఈ 2000 గజాలని కంపల్సరీగా మా కమ్యూనిటీకి చేసి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది పబ్లిక్ సొత్తు, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ మీద ఉంది. వాళ్ళు బలవంతులు, మేము డబ్బులు పెట్టి ఏదైనా చేసి మసిపూసి మారడికాయ చేసే శక్తి వాళ్ళకు ఉంది. కానీ మేము కోరుకునేది ఏంటంటే ఇది పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ఇష్యూ కాబట్టి కంపల్సరీగా దీన్ని న్యాయం చేయాలని చెప్పేసి హైడ్రా కమిషనర్ని, కలెక్టర్ గారిని, ఆర్డీఓని, ఎంఆర్ఓని, జోనల్ కమిషనర్ని కోరుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఈ మన కబ్జాకు సంబంధించి ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు వీళ్ళు? మీకు పానీలు దొరికినప్పటి నుంచి ఫస్ట్ ఎవరిని కలిశారు? అయితే కోర్టుని కలిశారా, లేకపోతే ఎంఆర్ఓని కలిశారా, మున్సిపల్ ఆఫీసర్ని కలిశారా? ఫస్ట్ మాకు ఈ ఫైల్ దొరికిన 5-6 నెలల కింద నుంచి ఫస్ట్ పోయి జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ తర్వాత ఎంఆర్ఓ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ వాళ్ళు సర్వేయర్ని పంపించేసి వాళ్ళ హానీలో ఇది గ్రేవ్ యార్డ్ అని చెప్పేసి ఉంది. కాకపోతే అతను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేసుకున్నప్పుడు ఏంటంటే వేరే సర్వే నెంబర్స్ని దాంట్లో మెన్షన్ చేసుకుంటూ దాన్ని మేబల్స్ని క్రియేట్ చేసేసి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి దానికి మేము పర్మిషన్ ఇచ్చినాం. ఇప్పుడు మాకు ఎంఆర్ఓ గారి రిపోర్టు ఆధారంగా ఇది 100% గ్రేవ్ యార్డ్ అనేది వాళ్ళ పానీ ఏదైతే ఎంఆర్ఓ పానీ ఉంటుందో అది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పోలీసులు కూడా చాలా సందర్భాల్లో దీనికి వ్యతిరేకించిన వాళ్ళకి చెప్పడం ఒకటే చెప్తున్నాం, ఎంఆర్ఓ గారు దీంట్లో రిపోర్ట్ ఇచ్చారు గ్రేవ్ యార్డ్ అని చెప్పేసి, మీరు దాన్ని చూసుకొని ఇచ్చేయండి. కానీ మమ్మల్ని ఏదో బెదిరించి ఇచ్చేయంటే బెదిరించే వాళ్ళు బెదిరే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ కుటుంబ సంబంధించి ఎన్ని ఫ్యామిలీలకు సంబంధించి ఇక్కడ ఉంటారు మొత్తం? ఇక్కడ దగ్గర మీకు 1500 నుంచి 2000 కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ. ఇది కుర్మా కమ్యూనిటీకి సంబంధించి ఆ పెద్ద కమ్యూనిటీ దగ్గర 1500-2000 అంటే దగ్గర మీకు 10,000 సంఖ్య ఉన్న బన్సిలాల్పేటలోనే. కాకపోతే ఈ బన్సిలాల్పేటే కాకుండా రామ్గోపాల్పేట్ డివిజన్లో కానివ్వండి, బేగంపేట్ డివిజన్లో కానివ్వండి, మోండా మార్కెట్ డివిజన్లో కూడా కుర్మలు ఉంటారు. దగ్గర ఈ చుట్టుప్రక్కల మొత్తం కవాడిగూడ, అదేవిధంగా ముషీరాబాద్, ఈ పద్మారావు నగర్ ఈ ఏరియాలనే కనీసం దగ్గర 40 నుంచి 50 వేల మంది కుర్మలు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన బొద్దలగడ్డని వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి మనసు కోరుతున్నాను. ఓకే, ఇప్పటివరకు మీరేం ప్రయత్నం చేశారు ఇప్పటివరకు ఆఫీసర్? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కావచ్చు. ఇప్పుడు ఇది గత ప్రభుత్వం సంగతి కాదు. ఈ 5 నెలల నుంచి మాకు తెలిసినప్పటి నుంచి నిత్యం దీని మీద పోరాడుతున్నాం. నిత్యం దీని గురించి బెదిరింపు కాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ని, జోనల్ కమిషనర్ని, డిప్యూటీ కమిషనర్ని, ఎంఆర్ఓని, ఆర్డీఓని, కలెక్టర్ని, అదేవిధంగా హైడ్రా కమిషనర్ని ఇవి అన్నీ కూడా తిరుగుతూ దీన్ని సాధించుకోవాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో దీని వెనుక ఎవరు నాయకులు లేరా అనుకోవచ్చు? దీని వెనుక ఎవరు నాయకులు ఉన్నారు, ఎలా డాక్యుమెంట్స్ క్రియేట్ అయినది అనేది మాకు తెలియదు. కానీ మేము పోరాడేది ఏంది, మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. మా దగ్గర మా యొక్క పెద్దలు సాధించుకున్న ఈ 2000 గజాలని బొందలగడ్డ అనేది నిరూపించడానికి మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ మా దగ్గరనే కాదు, ఎంఆర్ఓ ఫైల్లో కూడా దీన్ని గ్రేవ్ యార్డ్ కింద డిక్లేర్ చేసి ఉంది. కాబట్టి కంపల్సరీగా దీంట్లో ఎలాంటి లొసుగులు లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మాకు అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ శ్మశానికి సంబంధించి అంతకుముందు గోడలు ఉండేనా, నార్మల్గా ఉండేది వదిలేసి? ఇది నార్మల్గా ఉండేయండి. ఆ రోజులలో 60లో 70లో గోడలు పెట్టేంత స్తోమత లేకపోతే ఫైనాన్షియల్ ఇది ఆ రోజుల్లో లేదు. ఇది మొత్తం బొందలగడ్డ అనేది ఇక్కడ 60-70 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నా చిన్నతనంలో మా కజిన్ సిస్టర్ లారీ యాక్సిడెంట్ అవుతే ఆ కార్నర్లో బొందబెట్టిన
తెలివి ఉంది. అప్పుడు నేను 11-12 సంవత్సరాలు, ఇవాళ నాకు 54 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాల కింద ఇది బొందలగడ్డ అనేది నా దృష్టిలో కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నది, ఇక్కడ కాస్ట్ ఎంత ఉన్నది, ఇక్కడ గజం వచ్చేసి? గజం ఇక్కడ 2 నుంచి 3 లక్షల రూపాయలు గజం పలుకుతుందండి. ఇది దగ్గర దగ్గర 60-70 కోట్ల రూపాయల ఆస్తి ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు హైడ్రా 100% మేము ఇది సాధించే వరకు మేము పోరాటం ఆపము. హైడ్రా ద్వారా కానీ, ఎంఆర్ఓ ద్వారా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్క ఆఫీసర్ని కోరుకునేది ఏంటంటే ఇది బొందలగడ్డ అండి, ఇది ఎవరో ప్రైవేటు స్థలం కాదు, మేము అంత ధనికులం కాదు, ఇతను కబ్జా చేసిన అతను చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్థాయిలో ఉన్నాడు, దీన్ని వాళ్ళకి మలుచుకునే విధంగా దీన్ని ఇచ్చేయకుండా మీరు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే గతంలో ఇంకా వేరే కాడ ఏమైనా చేయడం జరిగింది ఇదే ఏరియాలో? మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఒక కేసు, ఇతనే విజయ్ అగ్రవాల్ అని ఎవరైతే ఓనర్ ఉన్నారో, ఈయన ఇంకోటి ఒక 2008లో 147 కేసు నంబర్ 147/2008 విజయ్ కుమార్ అగ్రవాల్ కేసు వేయడం జరిగింది. దాంట్లో ఆర్డర్స్ ప్రొనౌన్స్డ్ ఇన్ ద రిజల్ట్ ద సూట్ ఆఫ్ ది ప్లాంటిఫ్ ఈజ్ హియర్ బై డిస్మిస్డ్ విత్ కాస్ట్. అంటే ఇతను వేసేటి కబ్జాలు చేసేసి ఇలా వేస్తూ ఉంటాడు. ఆ వేసిన కేసులో దీన్ని ఇచ్చేయడం జరిగింది. దానికి మొన్న జడ్జిమెంట్ కూడా 9/4/2025లో రావడం జరిగింది. ఓకే, అంటే మన శ్మశానం అంటే మనకి ఇప్పుడు నార్మల్గా దాన్ని కాపాడాలని కోరుతా ఉన్నారా, లేదంటే దాంట్లో దాన సంస్కారాలు చేసుకోవడానికి ఇట్లా ప్రభుత్వం నుంచి ల్యాండ్ని కబ్జా నుంచి కొరల నుంచి తీయండి, దాని తర్వాత మా సంఘ పెద్దలు అందరూ కూర్చొని దీన్ని ఎలా నడిపియాలి, ఎక్కడ తీసుకెళ్లాలని చెప్పేసి కంపల్సరీగా డిసిషన్ తీసుకుంటాం. ఓకే, రైట్, ధన్యవాదాలు. జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా. 9 years నేను ఇదే గల్లీలో ఉంటాను. నేను చిన్నతనం నుంచి కూడా చూస్తున్నా. ఇక్కడ 4 మడపాలు ఉండే, ఒక కంటిన్యూ 3 మడపాలు ఇట్లా స్ట్రైట్గా 3 ఉండే కుర్మా వాళ్ళే, ఆ మూలలో ఒకటి ఉండే. ఈ టోటల్ కూడా నేను 66లో బర్త్ నాది, కానీ నా చిన్నతనం నుంచి అయితే మొత్తం ఇక చూసాను బొందలగడ్డ అయితే ఉండే. మా తాతలు ముత్తాలతో కాబట్టి ఇక్కడే తీసుకుంటారు. బర్త్ ఇయర్ ఉండే, ఇక్కడనే పుట్టి పెరిగాను. నమస్కారం, నా పేరు నటరాజ్, నాగ నటరాజ్. నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్లోనే, గాస్మెంట్లో. వీళ్ళ మా ముత్తాత గారి వర్షి నారాయణ గారి సమాధి ఉంది. దాని లోపల దానికి శాంక్షన్స్, పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. మండపం కట్టడానికి శాంక్షన్ ఇచ్చారు అప్పట్లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ 1946లో. దాని శాంక్షన్స్ ఉన్నాయి, మా తాతగారు తీసుకున్నాయి. దాని తర్వాత దీనికి కాంపౌండ్ వాల్ కోసము శాంక్షన్ ఇచ్చారు ఎంఆర్ఓ గారు. కాంపౌండ్ కట్టడానికి డబ్బులు లేకపోతే మా కుర్మ సంఘానికి అభ్యర్థన పెట్టారు, ఆ లెటర్ కూడా ఉన్నది. దానికి కరపత్రం ప్రింట్ చేసి దానికి చందాలు వసూలు చేయడానికి అప్పట్లో ఎంతో డబ్బులు అయితే ఆ డబ్బులు మేము పెట్టుకోలేమని చెప్పి చందాలు వసూలు చేసుకోవడానికి, ఆ వసూలు కాక మా కమ్యూనిటీ చాలా వెనుకబడ్డ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ. మేము వెనుకబడ్డ తరగతి, అందరి దగ్గర డబ్బులు ఉండేవి కావు. దీనికి ఇంత పెద్ద ల్యాండ్కి కాంపౌండ్ కట్టాలంటే అప్పట్లోనే చాలా కాస్ట్, అంత ఎక్స్పెన్సెస్ పెట్టలేక అన్యాక్రాంతం అయిందని నాకు అర్థమైంది. తర్వాత ఇక్కడ రౌడీజం అప్పుడు చాలా ఉండేది. కరణ్ నరసింహ అని మా కమ్యూనిటీకి సంబంధించిన కార్పొరేటరు, అప్పుడు కార్పొరేటర్ ఉన్నారు, అప్పుడు కౌన్సిలర్ ఉండేవాడు. ఆయన దీనికోసం ఎంతో త్యాగం చేసి దీనికి శాంక్షన్ తెచ్చాడు కాంపౌండ్కి. ఆ శాంక్షన్ ఒరిజినల్ శాంక్షన్ ఉంది, దానికి రికార్డు ఉంది మొత్తము, దానికి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మొత్తం ఆయన ఎవిడెన్స్. మా తాతగారు పరిశ్రమ మల్లయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్, ఆయన కూడా దీనికి సపోర్ట్ చేశారు. తర్వాత ఇంకా చాలామంది పెద్దలు అప్పట్లో వీళ్ళు దీనికోసం చాలా త్యాగాలు చేసి దానికోసం చాలా కష్టపడి గుడిసెలన్నీ కాల్ చేయించారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ పెట్టారు, వాళ్ళు కూడా మనకి రిప్లై ఇచ్చారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మాంకాళి పోలీస్ కింద ఉండే, అప్పుడు గాంధీనగర్ పోలీస్ కింద లేకుండా మాంకాళి పోలీస్ స్టేషన్తో వాళ్ళతోని ఇక్కడ వాళ్ళ గుడిసెలన్నీ కాల్ చేయించారంట. తర్వాత ప్రతి దీపావళికి వచ్చి ఇక్కడ ఆ సమాధులకి సున్నాలు వేసి వాళ్ళు దీపం పెట్టుకొని, తర్వాత పితృదినాలకి వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేసేవాళ్ళంట. సంవత్సరం దీవాళికి కూడా పెద్దలకి పూజలు చేస్తారు, అవి కూడా ఇక్కడ చేసేవాళ్ళంట దీపాలు పెట్టుకొని సమాధుల దగ్గర. రాను ఇప్పుడు కాలం మారే కొద్దీ ఇప్పుడు ఓన్లీ దాన సంస్కారాల కోసం ఇట్లా సిటీలు కాబట్టి ఒక స్థలం కేటాయించడం జరుగుతుంది అందరికి కలిపి, హిందూ శ్మశాన వాటికి లాగా ఓవరాల్గా. కానీ ఇవి పాతాయి కాబట్టి ఓపెన్లో అది శ్మశానం వాటికి ఫిలప్ అయిపోయింది కాబట్టి జస్ట్ గోడలు కట్టకుండా ఉంది కాబట్టి దీన్ని ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అట్లా ఇది కన్స్ట్రక్షన్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఈరోజు వరకు సండే కదా, ఈరోజు వరకు ఆపారు. మీరు చూడొచ్చు ఈ కెమెరా చూసి, ఇప్పుడు వీడియోస్ మ్యాప్ ఉన్నది. నేను ఇక్కడ బన్సలపై కుర్మ సంఘం అధ్యక్షుడు జట్ట శివప్రసాద్.
గత కొంతకాలం 5 నెలల నుంచి మాకు ఒరిజినల్ పేపర్ దొరకడం వలన మా గ్రేవ్ యార్డ్ గురించి మేము చాలా 5 నెలల సార్ కంటే మాకు కావాలని అధికారులను కోరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, జోనల్ కమిషనర్ కానీ ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. హైడ్రా ఆఫీసర్ కూడా కలవడం జరిగింది. ఈ వర్షం వలన ఆగింది. దాని ఈ వర్షాలు అయిపోయినాక 1 వీక్ టైం ఇచ్చారు. ఎట్లకైనా మీ గ్రేవ్ యార్డ్ మీకు అప్పచెప్తామని చెప్పారు. ఎప్పటి నుంచి ఉంటారు మీరు? నేను ఇప్పుడు 47 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాను. మా తాతయ్య వాళ్ళకి కూడా ఇక్కడనే పెట్టారండి గ్రేవ్ యార్డ్లో. మా తాతయ్యకి, మా నాన్నమ్మ వాళ్ళ మమ్మీకి, డాడీకి అందరికీ కూడా ఇక్కడనే తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు మాకు హిందూ మశానకి మాకు కుర్మ సంఘం నుంచి మాకు ఒక గ్రేవ్ యార్డ్ లేనందుకు మేము కొట్లాడుతున్నామండి. గత 5 నెలల నుంచి మాకు ఈ డాక్యుమెంట్స్ దొరికినాయి కాబట్టి కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నారు దహన సంస్కారం మీ సంఘం సంబంధించి? దహనమండి ఇప్పుడు మేము కనీసం ఇప్పుడు లేటెస్ట్ ఉన్నది ఇప్పుడు చేస్తారు కదండి. ఇప్పుడు అది ఇప్పుడు స్పేసెస్ లేవు కాబట్టి దాని సంవత్సరం జరుగుతుంది హాస్టల్ గడ్డల్ని. మాది మాకు ఇక్కడ ఉన్న తర్వాత అది అందరికి సంబంధించింది. ఇప్పుడు అందరికి సంబంధించి ఇది హిందూ శ్మశాన వాటిక. ఇప్పుడు మేము చేసేదంతా మా కుటుంబంలో కాకుండా హిందూ శ్మశాన వాటికగా అందరికి యూజబుల్ అయ్యేటట్టు మేము కోరాడు. నమస్కారం అండి. ఇది బొందలగడ్డ. నేను ఉన్నా అప్పటి నుంచి ఉంది బొందలగడ్డ. ఇప్పుడు కొత్త కాదు, కొత్తగా నిర్మిస్తే తెలియదు, ఎవరికైనా తెలుస్తుంది. ఎవరు ఊకోరు కూడా. అయితే అప్పటి పేపర్లు లేకుండే. ఆ పేపర్ ఉంటేనేమో అన్నీ చెప్తూ చేపిస్తుంటుంది. ఏం చేయలేకపోయినాం అప్పుడు. ఈ పేపర్లు దొరికినాం కానీ మేము అందరం తిరుగుతున్నాం కదా. అలా మీకున్న జ్ఞాపకాలు చెప్పండి. పాత ఏంది, 2 మడపాలు ఉండే, ఆడొక మడపం ఉండే, ఆ ముంగట మడపం ఉండే, ఒక వేప చెట్టు ఉండే. ఆ వేప చెట్టు కూడా ఏమైందేమో మధ్యలోకేం కాలింది. అది మధ్యలోకేం కాలింది వేప చెట్టు. మీరు ఏమనుకున్నారంటే జస్ట్ ఎట్లాగో ఈ స్థలాలను ఇట్లా వదిలేస్తారు కదా, వీటికి సంబంధించి కమ్యూనిటీ సంబంధించి కాబట్టి కూడా ఉండేది దీనికి. కంపౌండ్ వాళ్ళు కూడా తీసేసారు. వీళ్ళు ఎట్లయితే వీళ్ళు ఉన్నారో తీసేసారు. అన్ని తీసేసి వాళ్ళ కబ్జాలకు కూడిపోయారు. అట్లా దీనికి సంబంధించి మ్యాప్ కూడా ఉంది. ఒకసారి మ్యాప్ చూద్దాం. ఇప్పుడు భూముల రేట్లు పెరుగుతా ఉన్నాయి. లేటెస్ట్గా ఇచ్చిన ఇది నక్షా అండి. ఇది నార్త్ డైరెక్షన్లో ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఈ ఉంది కదా, ఇదంతా గ్రేవ్ యార్డ్, కుర్మకు సంబంధించిన గ్రేవ్ యార్డ్. ఇది ఇప్పుడు టెంపరీ షెడ్స్ వేశారు. ఇది అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది టెంపరీ కబ్జాలు చేశారు. ఇది రోడ్ అండి. మనం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం మనము. ఇది రోడ్ అండి, ఇట్లా తిరుగుతుంది. ఇక్కడ హిందూ శ్మశాన వాటిక ఇప్పుడు మనం మామూలుగా దహనం చేసేది. ఇది ఇప్పుడు ఇదంతా ఎంక్రోచ్మెంట్ అవుతుందని చెప్తున్నారు. ఇలా ఇప్పుడు ఈ ప్లేస్లో కన్స్ట్రక్షన్ అవుతుంది సార్. ఈ ప్లేస్లో ఇప్పుడు అగర్వాల్ అన్నారు కదా, విజయ్ కుమార్ అగర్వాల్, మొత్తం ఇదంతా శ్మశానమే సార్. ఇది టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ చేశారు. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుంది అపార్ట్మెంట్కి. ఇది రోడ్ అండి. ఈ రోడ్ ఫేసింగే ఎక్కువ ఉంది దీనికి. దీంట్లోకి వెళ్ళి ఇలా ఒక రోడ్ వచ్చింది, ఇలా ఒక రోడ్ వచ్చింది, ఇక్కడికి వెళ్ళి ఒక నాలా వచ్చింది, ఇక్కడ ఒక టెంపుల్ వచ్చింది. ఇదంతా కుర్మకు సంబంధించిన గ్రేవ్ యార్డు. ఇది TS నెంబర్ 8 క్లియర్గా ఎంఆర్ఓ గారు ఇది గ్రేవ్ యార్డ్ అని మెన్షన్ చేశారు. ఇది కుర్మా గ్రేవ్ యార్డ్ అని చెప్పి మా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇలా మా ముత్తాత గారి బొంద పెట్టాము, దానికి పర్మిషన్ తీసుకున్నాము, దాంట్లో మండపం కట్టాము. వీళ్ళందరూ చెప్పారు కదా మండపం, అలా 4 మండపాలు ఉండేవి, రాయి మండపాలు. మిగిలిన చిన్న చిన్న బొందలు ఉండేవి. లేటెస్ట్గా ఇచ్చింది, మొన్ననే ఇచ్చాడు, రీసెంట్గా ఇచ్చాడు. పాతది కూడా ఉంది కదా? పాతది కూడా ఉంది మా దగ్గర. ఇచ్చిన మొత్తం మేము పంపిస్తాం మీకు. ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఈ ఫోటో చూపించండి. ఆ ఫోటో చూపించండి. ఇది మండపం ఫోటో అండి. మేము ఇచ్చిన కంప్లైంట్స్ అండి ఇవన్నీ ఒరిజినల్ కంప్లైంట్స్. కుర్మా శ్మశాన వాటిక పరిరక్షణ సమితి మాది. మేము ఇచ్చిన కంప్లైంట్ దీని మీద ఎంఆర్ఓ గారు పోలీస్ స్టేషన్ SHO కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద FIR అయింది. ఇది FIR కాపీ అండి. FIR అయింది. ఇది FIR కాపీ. FIR నెంబర్ వచ్చి 191/2025. డేట్ వచ్చి 4/7/2025. తర్వాత మేము ఇచ్చిన లెటర్స్ అండి SHOకి ఇచ్చిన మాకు సంఘం. ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేస్తారో అన్నోన్ పర్సన్స్ అని పెట్టారు. యాక్చువల్గా వాళ్ళు అందరూ అగర్వాల్ సంబంధించిన ఫ్యామిలీస్, వాళ్ళ పేర్లు అలా హైడ్ చేసిరని చెప్పి మేము వాళ్ళ పేర్లు వీళ్ళు చేస్తున్నారని చెప్పి మేము వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. కుర్మా శ్మశాన వాటిక పరిరక్షణ సమితి SHOకి ఇచ్చాము. ఆ పోలీస్ స్టేషన్లో ఇచ్చాము. కాపీ టు కమిషనర్కి ఇచ్చాము, డిప్యూటీ కమిషనర్ కూడా ఇచ్చాము ఈ స్టాంప్స్ దాన్ని. తర్వాత దీంట్లో ఈ విజయ్ కుమార్ అగర్వాల్ సన్ ఆఫ్
వికే అగర్వాల్ మెయిన్ పర్సన్ ఈయన. తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ వైఫ్ వాళ్ళ పేర్లతోని అందరి పేరుతోని ఎంక్రోచ్ చేస్తున్నాడు. వాళ్ళ కజన్స్ అంట. సులోచన అగర్వాల్ వైఫ్ ఆఫ్ విజయ్ కుమార్ అగర్వాల్ వాళ్ళ. తర్వాత అజిత్ అగర్వాల్ సన్ ఆఫ్ విజయ్ కుమార్ అగర్వాల్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. తర్వాత విజయ్ కుమార్ అగర్వాల్, తర్వాత దులారి అగర్వాల్, తర్వాత అను మంగల్ అని ఇంకొకరు. వాళ్ళకి సంబంధించిన అగర్వాల్ సంబంధించిన ఫ్యామిలీసే ఇవి చేస్తున్నాయి. దీంతో పాటు ఇంకా కొంతమంది సర్దార్జీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తల్వార్ అని వాళ్ళు అదేంటి కేబుల్స్ ఎలక్ట్రానిక్ బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కమర్షియల్ యాక్టివిటీసే చేస్తున్నారు. అది ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు వీళ్ళు అగర్వాల్స్? ఈ అగర్వాల్స్ ఎప్పటి నుంచి ఉంటారో కరెక్ట్ మాకు తెలియదు. యాక్చువల్గా ఇది మా 4 fathers నుంచి గ్రేవ్ యార్డ్ అని తెలుసు. కానీ ఇక్కడ అగర్వాల్స్ ఉన్నారా ఎవరు ఉన్నారో మాకు కూడా తెలియదు. వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు ముంగడికి వచ్చారు అగర్వాల్స్ అనేవాళ్ళు. మాకు అప్పటివరకు తెలియదు అగర్వాల్స్ చేస్తున్నారని. ఇక్కడ ఏదో కమర్షియల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని తెలుసు, కానీ అగర్వాల్స్ చేస్తున్నారని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినాక తెలుస్తుంది. అంటే వీళ్ళంతా ఉత్తరాది వాళ్ళు, ఎవరు లోకల్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇప్పుడు ఉన్న కబ్జాలు ఉన్న వాళ్ళంతా ఉత్తరాది వాళ్ళే. ఎవరు తెలంగాణ వాళ్ళు లోకల్ తెలుగు వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. టోటల్గా అందరూ ఉత్తరాది వాళ్ళే ఉన్నారు. దీంట్లో అదేంటి సర్దార్జీ ఉన్నాడు, తల్వార్ అనే బిజినెస్ చేస్తున్నారు. ఈ అగర్వాల్స్ విజయ్ కుమార్ అగర్వాల్, మంగళ అను మంగళ అని మంగళ ట్యూబ్స్ అని ఉన్నది. వీళ్ళు అంతా ఉత్తరాది వాళ్ళే. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవ్వరు లేరండి. తెలుగు వాళ్ళు వాళ్ళ సమాధుల మీద ఎవరు బిజినెస్ చేయరు. అసలు అగర్వాల్ కూడా చేయరు. వాళ్ళ సమాజం ఒప్పుకోదు యాక్చువల్గా సమాధుల మీద. వాళ్ళకి ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేసి దండం పెట్టి చెప్తున్నాము, మా సమాధులను వదిలిపెట్టండి, ఈ సమాధులుగానే ఉండాలి. శ్మశానం మీద బిజినెస్ చేస్తే ఎవరు బాగుపడరు. వాళ్ళ హిందువులు వాళ్ళ శ్మశానాన్ని కబ్జా పెడితే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అదే ఉంది సార్, ఏం చెప్పాలి. వాళ్ళకి రిక్వెస్ట్ చేసి దండం పెట్టి చెప్తున్నాము, మీరు హిందూ కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారు, గోరక్ష కోసం చేస్తున్నారు అగర్వాల్స్. మళ్ళీ సమాధుల మీద బిజినెస్ చేయడం ఎవరు ఒప్పుకుంటారు? మీ సంఘం కూడా ఒప్పుకోదు కదా, అగర్వాల్ సంఘం కూడా ఒప్పుకోదు కదా. మీ సంఘం దగ్గర పోదాం కావాలంటే, మా సంఘము ఇది సమాధులా కాదా క్లియర్గా తీసుకుందాము, తర్వాత మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అగర్వాల్ సమాజ్ కూడా ఒప్పుకోదు ఇది. సో ఇంత క్లియర్గా మనం చూడవచ్చు. ఫస్ట్ ఏమో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఈ ఫైల్ చూడవచ్చు మనము. తర్వాత కలెక్టర్కి ఇచ్చాము. ఇగో ఎఫ్ఐఆర్ అయింది కూడా ఫైల్ ఉన్నది దీని మీద. ఎఫ్ఐఆర్ అయింది కూడా ఉన్నది దీని మీద. జోనల్ కమిషన్ ఇగో రెవెన్యూ ఎంఆర్ఓ గారికి ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్నది. తర్వాత మా లోకల్ కుటుంబ సంఘం సంబంధించి వీళ్ళ తరపున సంఘం తరపున కూడా ఇచ్చింది కూడా ఉన్నది కంప్లైంట్. మా లోకల్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్. ఇగో మా ఎంపీ కిషన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, వాళ్ళు ఇచ్చిన లెటర్ కూడా ఉన్నది వీళ్ళు. సో ఇవన్నీ ప్రూఫ్తో సహా ఏదైతే కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది, జిహెచ్ఎంసీ వాళ్ళ అధికారులకు ఇవ్వడం జరిగింది, వీళ్ళకు మన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది, పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ అగర్వాల్స్ ఎవరైతే ఉన్నారో మార్వాడీలు మొన్న మాట్లాడతారు కదా, ఎవరైతే గో బ్యాక్ అని మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు మనం ఏదైతే నినాదం ఎత్తుకున్నారు కదా, వీళ్ళు మొన్న ఒక దళిత మీద దాడి చేశారు కదా, మరి ఇప్పుడు ఈ వాళ్ళని హిందూ మీద వాళ్ళ మీద దాడి చేస్తారో, ఇక్కడ బీసీ కమ్యూనిటీకి వచ్చేసరికి బీసీ శ్మశాన వాటికలు ఏవైతే ఉన్నాయో కబ్జానే చేస్తూ ఉన్నారు ఏకంగా. ఒక పక్క ఏమో హిందువులంతా ఏకంగా ఉండాలని అంటారు, ఒక పక్క ఏమో హిందువుల శ్మశానాలే కబ్జా పెట్టుకుంటూ వస్తారు, హిందువుల మీద దాడులు చేసుకుంటూ వస్తారు అని చెప్పేసి వీళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. వీళ్ళు వారసత్వంగా వచ్చింది కమ్యూనిటీ, ఏదైతే కమ్యూనిటీ గ్రేవ్ యార్డ్ ఉన్నదో ఈ గ్రేవ్ యార్డు మాకు మాత్రమే కేటాయిస్తే సరిపోతుంది. మా హిందూ శ్మశాన వాటికి మా వారసత్వం, మా తాతలు ముత్తాతలు ఇక్కడ వాళ్ళ పాతిపెట్టిన శవాలు అయితే ఉన్నాయో వాళ్ళ అన్నీ అందులోనే ఉన్నాయి. మీ సంవత్సరం వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటాము, ఇక్కడ హోమం చేసుకుంటూ ఉంటాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వాళ్ళు కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి కేటాయించిన గ్రేవ్ యార్డ్ ఏదైతే ఉన్నదో ఆ గ్రేవ్ యార్డ్ని అట్లనే ఉంచాలి, వారసత్వంగా వచ్చింది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇట్లనే చాలా బీసీ సంఘాలకు సంబంధించి, బీసీ కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ గ్రేవ్ యార్డ్లు ఉండడం జరిగింది. ఏది నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ నిజాం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అవి అట్లనే కొనసాగుతూ ఉన్నాయి. సో కాలక్రమేణా మారుతూ వస్తూ ఉంటే ఆ గ్రేవ్ యార్డ్లు ఫుల్ అయిపోతే ఏం చేస్తారు, ప్రభుత్వము ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేసి, మొత్తం హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేసి అక్కడ ఓన్లీ దాన సంస్కారాల కోసము అంటే బొంద పెట్టకుండా ఓన్లీ కాల్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తూ ఉన్నది. లేటెస్ట్ కూడా ఇక్కడ కట్టడం జరిగింది, మనకి కొత్తగా లేటెస్ట్ మోడల్తో కూడా శ్మశాన వాటికలు కడుతూ ఉన్నారు. కానీ ఇవి 1940s నుంచి వస్తూ ఉన్నాయి, వీళ్ళకు 1947 ముందు నుంచే
స్వాతంత్రం రాకముందు నుంచే వీళ్ళు నిజాం ప్రభుత్వం అప్పటి నుంచి ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో అయితే డెవలప్ అవ్వకుండా వచ్చిర్రో, ఏ ఏరియాలో అయితే స్థిరపడకుండా వచ్చిర్రో వాళ్ళకు కొన్ని గ్రేవ్యాలకు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళకు ఇచ్చిన జాగా కావచ్చు, మీ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కావచ్చు, అవి వారసత్వం కొనసాగుతూ వస్తూ అనేది. వాటిని కూడా వదిలిపెట్టకుండా మరి వీళ్ళు వెనుక ఎవరు ఏ నాయకులు ఉండి నడిపిస్తూ ఉన్నారో, మరి గత ప్రభుత్వంలో ఉన్న మరి నాయకులు ఉన్నారా, మరి ఏ నాయకులు ఉన్నారా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అనేది. మొత్తానికైతే కమిషనర్ గారు వీళ్ళతోనైతే యాక్షన్ తీసుకుంటామని చెప్పేశారు. వీలైనంత త్వరగా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ గ్రేవ్యార్డ్ని మాకు అప్పచెప్పాలి. మా కమ్యూనిటీ అయితే ఉన్నదో, మా తాతలు ముత్తాతలు దీనిలోనే ఉన్నారు కాబట్టి, మా సంస్కృతి ఆచారంగా వస్తున్నాయి కాబట్టి, ఒక సంస్కృతి హిందూ సంస్కృతికి సంబంధించి ఆచారాన్ని మీరు దెబ్బతీయకుండా, మా మనోభావాలు దెబ్బతీయకుండా హిందూ సంస్కృతి కాపాడాలి. అదేవిధంగా హిందూ శ్మశానిక వాటికలను కాపాడాలి. అదేవిధంగా హిందూ సంఘాలకు సపోర్ట్ చేయాలి. ఈ హిందువుల మీద ఇట్లా ఇబ్బందికరంగా పెడితే మాకు చాలా బాధేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ కన్స్ట్రక్షన్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఈ రోజు మీరు వస్తుందని చెప్పి పారిపోయారు లాక్ వేసుకొని. నిన్న కూడా కన్స్ట్రక్షన్ చేశారు, రక్షాబంధన్ రోజు కూడా చేశారు. ఈ మెటీరియల్ చూడండి, ఇక్కడ మీరు ఈ గేట్ నుంచి చూడండి, కంటిన్యూగా కన్స్ట్రక్షన్ అయితేనే ఉంది. లోపల కూడా మనుషులు ఉన్నారు కానీ ఎవరు రావట్లేదు బయటికి. మీరు దగ్గర రండి, వీడియో సార్ మీరు ఇక్కడ తీయండి, ఎక్కడికి తీయండి. చూడండి కన్స్ట్రక్షన్ ఇప్పుడు లేటెస్ట్గా అవుతుందా, ఇది పాతదా? ఇప్పుడు కొత్త దీన్ని ఎప్పుడెప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్? రోజు చేస్తున్నారు, గేట్ పెట్టి లోపల నుంచి చేస్తున్నారు. ఎవరన్నా వస్తే గేట్ తాళం వేసేస్తున్నారు. ఈ అబ్బాయి ఇక్కడనే ఉంటాడు లోకల్. అంటే రాత్రి వచ్చి మొత్తం మా పూర్వీకుల అస్థికలు అన్నీ తీసేస్తుండే. డే టైంలో ఎవరు లేబర్ చేయలేరు కాబట్టి వాళ్ళు జేసీబీతో వచ్చి తీసేసారు అన్నీ. మేము తక్కువ కుల పొలం అని చెప్పి మాకు అసలు గవర్నమెంట్ పట్టించుకోవద్దు, మేము రెడ్లు కాదు, మేము గెల్మలం కాదు, మేము తక్కువ కులం, చాలా చాలా తక్కువ కులం. ఈ కుల పొలం ఏం చేస్తారు మమ్మల్ని అనేటట్టున్నది ఈ గవర్నమెంట్ కానీ, వీళ్ళు అగర్వాల్స్ కానీ. వీళ్ళు చాలా డబ్బుల్లోను, మేమంత డబ్బున్నోళ్ళం కాదు. అయితే మేము బతికినప్పుడు కష్టమే, సమాజంలో తక్కువ కులపలు అనేసి, మేము పెరిగిన తర్వాత అది తక్కువ కులం అనేది మా పూర్వీకుల బొందలు కూడా తవ్వేస్తారు తక్కువ కులపలు. అంటే మాకు బతకడానికి అసలు అర్హత లేదా ఈ సమాజంలో? చెప్పండి. మీ రెడ్లు ఒకసారి మీరు తెలిసినప్పుడు ఒకసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఏం చేశారు? అడ్డుకునే ప్రయత్నం ఇప్పుడు కాదు, నేను అనేది ఒక 30 years బ్యాక్ చెప్తా. మా డాడీ ఏజ్ ఉన్న వాళ్ళది, ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పేపర్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్ ఎవరైతే ఫస్ట్ కబ్జా చేసారో పేపర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని చంపేస్తుండే. 30 years బ్యాక్ చంపేస్తుండే. సిటీ లైట్ హోటల్లో నాకు తెలిసి, మా డాడీకి తెలిసి, స్ట్రైట్ ఇట్లా చాకు తీసుకొచ్చి పొడిచి వెళ్ళిపోతుండే ఒక టైంలో. అందుకనేసి వీళ్ళు డాడీ ఏం చేసి పేపర్లు ఉన్నాయి ఎవరికి తెలియద్దు ఇది అని చెప్పి వాళ్ళ ఇంట్లో దాపెట్టండి. రీసెంట్గా వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయ్యండి. అయితే వీళ్ళ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్తుంటే అన్ని పేపర్స్ చెక్ చేసి ఈ పేపర్స్ దొరికినాయి. కానీ మా అందరికీ తెలిసి ఇది మాదే జాగా అని. మా దగ్గర ప్రూఫ్ లేకపోవడం వల్ల మాత్రమే మేము రాలేదు ఇంతవరకు. మేము దయచేసి గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము కి తక్కువ కుల పొలం అని చెప్పి మా జాగాలు వేరే వాళ్ళకి అమ్మకండి. మేము కనీసం మేము చనిపోయిన తర్వాత మా అస్థికల కన్నా పూజ చేసుకునే ఛాన్స్ మాకు ఇవ్వండి మా గ్రేవ్స్కి. అది మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్. ఇదో ఈ ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చూసుకుంటే అక్కడ ఒక షెడ్, స్ట్రైట్ లైన్ చూడండి, ఇక్కడ ఒక షెడ్, ఈ షెడ్, ఈ 4 sheds కబ్జా ఇక్కడ అయింది. దీని తర్వాత ఇంకా రెండు షెడ్స్ అట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ లాస్ట్ కి. స్ట్రైట్ అట్లా ఉంటాయి, ఫుల్ మనం మ్యాప్ పెట్టినామో అట్లా సీరియల్గా ఉంటాయి. ఇవన్నీ కబ్జా చేసిన దాంట్లో దీంట్లో నుండి మా పూర్వీకులు అస్థికులు తీసేసారు జేసీబీతో. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసారు బిల్డింగ్. దయచేసి తొందరగా ఆపండి కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు ఏదైతే మనము ఈ సర్వే నెంబర్తో సహా మనం చూపెట్టడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది మెయిన్ రోడ్డు. ఈ సికింద్రాబాద్కి మనకి ఏదైతే వెళ్తామో సికింద్రాబాద్ నుంచి మెయిన్ రోడ్ ఇది. మెయిన్ రోడ్కి సికింద్రాబాద్ స్టేషన్ కూడా వెళ్తాయి డైరెక్ట్. సో అట్లా ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగే కొద్దీ ఈ భూముల కబ్జాలు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, అదేవిధంగా పేదోళ్ళ భూములు కావచ్చు, అదేవిధంగా శ్మశానాలు కూడా వదిలిపెట్టకుండా ఈ విధంగా కబ్జా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మళ్ళీ దాంట్లో పోగా వేరే కమ్యూనిటీ వాళ్ళు కబ్జా పెట్టిన అంటే అది కూడా మారవాడి వాళ్ళు కబ్జా పెట్టి ఈ అగర్వాల్స్ కబ్జా పెట్టుకుంటూ వస్తారంటే ఒక హిందువుల జాగాలకు సంబంధించి కబ్జా పెడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక హిందువులకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? ముస్లింల శ్మశానాల మీదకి పోయిలే ఎప్పుడన్నా? ముస్లిం శ్మశానాల మీదకి పోరు, క్రిస్టియన్ సమాధుల మీదకి పోరు. ఓన్లీ హిందూ శ్మశాన వేదికలు ఏవైతే ఉంటాయో, హిందూ శ్మశాన వాటికలు ఏవైతే ఉంటాయో, వారసత్వంగా వస్తున్న ఏదైతే నిండిపోయి ఉన్న శ్మశాన వాటికలు ఏవైతే ఉంటాయో వాటి మీద కబ్జాలు పెట్టుకుంటా కొంచెం ఆ విధంగా గేట్లు పెట్టి గోడలు కట్టుకుంటా కన్స్ట్రక్షన్ చేసుకుంటా వస్తూ ఉన్నారు. సో దీని మీద కమిషనర్ గారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని కబ్జా నుంచి విరిపించాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. మాకు వారసత్వంగా వచ్చింది ఆ 16 గుంటలు ఏదైతే ఉన్నదో, మా 2000 square feet ఏదైతే ఉన్నదో, ఆ స్క్వేర్ ఫీట్లు యార్డ్ ఏదైతే ఉన్నదో, గేర్ యార్డు,
ఆ గ్రేవ్ యార్డ్ మాకు చెప్తే సరిపోతుంది, మిగతా హిందూ శ్మశాన వాటికలు కూడా రక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటాను. ఇట్లా ఒక గ్రేవ్ యార్డ్ కాదు, ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉన్నదో మొత్తము ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మ్యాప్లో మనం చూపించినట్టుగా మొత్తము ఇట్లా రేకులు వేసుకుంటా కొంచెం కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఆక్రమించుకుంటూ పోతూ ఉన్నారు. సో ఇది వీలైతే ఎంత త్వరగా కమిషనర్ గారు ఇప్పుడు వాళ్ళు కూడా స్పందించడం జరిగిందట. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. పోస్ట్పోన్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని కబ్జా నుంచి జిహెచ్ఎంసీ అధికారులు విడిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు.